అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సో, నేను మీ ముందు ఒక విషయం తీసుకొచ్చానండి. భగవద్గీత. గీత అంటే అందరికీ తెలుసు అని భావిస్తున్నాను. ఐ హోప్ గీత అంటే ఎవరా అమ్మాయి అనేవాళ్ళు నా ముందు లేరు అని అనుకుంటున్నాను. సో, దట్స్ అ జోక్. సో, భగవద్గీత అంటే మనందరికీ తెలుసు. శ్రీమద్ భగవద్గీత తెలుసుకున్న వాళ్ళు ఒక మంచి మనిషిగా మారుతారు అని చదివిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎక్కడ కూడా మన భగవద్గీతలో మన ఏ శాస్త్రాల్లో కూడా ఈ చదివే మనిషి హిందూగా మారాలి, హిందూ అవ్వాలి, హిందూ ఉంటేనే చదవాలి అనేది ఎక్కడ లేదు. మన భాగవతం, రామాయణము, శివపురాణము, భగవద్గీత ఇవన్నీ చదివిన తర్వాత ఒక మనిషి మంచి మనిషిగా మారడానికి హెల్ప్ చేసే గ్రంథాలు మాత్రం ఇవన్నీ. అలాగే ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్ చేయడానికి ఈ గ్రంథాలు మనకు హెల్ప్ అవుతాయి. కాబట్టి నేను మీ దగ్గర ఒక ఓటింగ్ కోసం వచ్చాను యాక్చువల్లీ. మీరు నాకు కమెంట్స్‌లో తెలియజేయాలి దట్ ఎంతమందికి అనిపిస్తుంది మన స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో మనం భగవద్గీత ఇంట్రొడ్యూస్ చేయాలి. పేరెంట్స్ నుంచి నాకు రావాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్‌కి ఉంటుంది దట్ మనం భగవద్గీత టీచ్ చేయాలి. వాళ్ళకి టైం ఉండదు. సో, ఐ థింక్ బెస్ట్ ప్లేస్ మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్ వేర్ వీ కెన్ ఇంట్రొడ్యూస్ భగవద్గీత టు కిడ్స్. ఇట్స్ నథింగ్ అబౌట్ రిలీజియన్ అండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బికమింగ్ ఎ గుడ్ హ్యూమన్. మీ పిల్లలు మంచి మనిషిగా మారాలి అని అనుకుంటే మనం భగవద్గీత స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలని నేను భావిస్తున్నాను. బట్ ఐ వాంట్ టు నో యువర్ వ్యూ. మీరేమనుకుంటున్నారు నాకు తెలియజేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు తెలియజేస్తే ఎంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారు అని నాకు తెలియజేస్తే నాకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, అలాగా మేము ప్లాన్ చేస్తామనమాట. స్కూల్, కాలేజెస్‌లో ఎలాగ మనము ఇంట్రొడ్యూస్ చేయాలి భగవద్గీత. సో, మాకంత సపోర్ట్ ఉంది అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో, మీరు కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. భగవద్గీత స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో ఎంతమంది వాళ్ళ పిల్లలకి నేర్పించాలి అనుకుంటున్నారు?